సింపుల్గా. ఎందుకంటే కనుక C1 = Cn-1 చెప్పినాను ఇంతకుముందు. అవి ఎట్లయింది కూడా చూడండి మీరు. కాబట్టి ఇంకా అదంతా నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. A + ND - 2D అంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్ను చేంజ్ చేసి రాసుకుంటున్నా. బైనామియల్ కోఎఫిషియెంట్ చేంజ్ అంటే లోయర్ నెంబర్ చేంజ్ అవుతాయి. లోయర్ నెంబర్స్ n-ను తీసేయి, n-ను తీస్తే C2 ప్లస్ and so on plus A + 2D బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంతా చేంజ్ చేయాలి. ఇక్కడ 2 ఉంది అంటే n లేదు. ఉంటే తీసేయి, లేకపోతే కలిపి అంతే. 2 ఉంటే దాని ముందు ఆ 2 ముందు ఏం చేస్తావు? Cn-2. ఇక్కడ n- లేదు, కలిపి ఉండేది తీసేయి. ఇక్కడ ఉండేది తీసేస్తాను. n ఉంటే 0 రాసినాం, n- తీసేసి 1 రాసినాం. ఇక్కడ n- తీసేసి 2 రాసినాం. లేకపోతే దానికి కనిపించేసి అంతే n-1. ఎందుకంటే C2 = Cn-2 అవుతుంది. చెప్పినాను. A + D ఇక్కడ లేదు కాబట్టి n లేదు కాబట్టి n- లేదు కాబట్టి 1 ముందు యాడ్ చేయదాన్ని కనిపించు. ఇక్కడ C0 ఉంటే Cn. దీన్ని ఏమనుకుంటావు? 2 అనుకో. ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేయి. 1 + 2 1 + 2. ఫస్ట్ ఈక్వేషన్ లో ఏముంటుందో చూడండి. ఎడాన్ని తుడిపేసినా కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో కూడా నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎస్ఏ ఉంటుంది. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేయడం అంటే ఎడమ చేతి వైపు ఉండేది ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు. ఫస్ట్ ఈక్వేషన్ లో కూడా ఎడమ చేతి వైపు ఎస్ఏ ఉంటుంది కాబట్టి ఎస్ ప్లస్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో ఏముంది? కుడి చేతి వైపు ఎస్ఏ. ఎస్ ప్లస్ ఎస్ = ఫస్ట్ ఈక్వేషన్ లో రైట్ సైడ్ ఏముంటుంది? A × C0 + A + D × C1 + A + 2D × C2 plus and so on plus A plus ND × Cn. ఇది ఫస్ట్ ఈక్వేషన్ లో రైట్ సైడ్ ఉంటుంది. ప్లస్ ఇంకా సెకండ్ ఈక్వేషన్ లో ఇది రైట్ సైడ్ ఏముంది? ఇది ఉంది చూడండి. సెకండ్ ఈక్వేషన్ అది రాయి. A + ND × C0 plus A plus ND minus D into C1. ఇన్ని రాసుకో C1